గురువుగారు అయితే మీరెప్పుడూ ఎవరిని తప్పుగా పలకరించరు. కానీ తరచుగా చిన్న చిన్న వివాదాలొచ్చి మిమ్మల్ని పలకరించిపోతా ఉంటాయి. సో, మరి అవి మీ ఏకాగ్రతపై గాని, లేతే మీ పనిపై గాని ఏమన్నా ప్రభావం చూపిస్తుంటాయా? లేదు. లేదు. హ్మ్. నేను చాలా ఇబ్బంది పడిన సందర్భాల్లో కూడా పగల ఆ గొడవ జరిగితే రాత్రి ప్రవచనం ఆడలేదు నేను. హ్మ్. అలాగే జరిగింది. ఇవి ఇవి మీరు గమనించండి. మీరన్న వివాదాలన్నీ పద్మశ్రీ వచ్చేసాయి. హ్మ్. తెలిసిపోతుంది కదా! దానికి 100 మాటలు అవసరం లేదు. హ్మ్. నేను 92 నుంచి రంగంలో ఉంటే 2022 తర్వాత ఎందుకొస్తున్నాయండి? హ్మ్. ఎప్పుడు పండిన చెట్టు మీదకే రాళ్ళు విసురుతారు. బోడైన చెట్టుకి ఎవడు విసురుతాడు? హ్మ్. జనం ఆసక్తి ఎలా ఉంటుందంటే, ఈయన్ని మనం తీసుకొచ్చి ప్రవచనం పెట్టించుకోలేం ఎలాగోనో. మనం ఫేమస్ అవ్వాలి. ఈయనంత గొప్పవాళ్ళం మనం కాలేం. కాబట్టి ఓ రాయేస్తే హ్మ్. వాడు అందుకోసమే వేస్తున్నాడు అంటే మనం పెద్ద పట్టించుకోం దాన్ని. నా దృష్టిలో ఏంటంటే హ్మ్, ప్రశంసిస్తారు గదా! మనం చాలామంది అనుకుంటాం. అవన్నీ నిజమే అంటారా? లేదు. చెప్పలేము. చెప్పలేము. హ్మ్. వాళ్ళ అవసరం కొద్దీ ప్రశంసిస్తారు. నాటకాలు కూడా ఉంటాయి. అంటే బుట్టలో వేసేవి కూడా ఉంటాయి. అవును గురు. విమర్శ మాత్రం నాటకం అని ఎందుకు అనుకోవద్దు? నిజమైన విమర్శను ఎందుకు అనుకోవాలండి? అది కూడా ఏదో అవసరం కోసం చేస్తున్నాడు. హ్మ్. వాళ్ళ సంఘంలో వాడు పేరు తెచ్చుకోవడం చేస్తున్నాడు. మన మీద కోపం కాదు. అవును. ఎందుకంటే ఇలా గొడవల్లో ఇరికించిన వాళ్ళు తర్వాతొచ్చి కాళ్ళట్టుకోవడం చూశాను నేను. హ్మ్. అయ్య బాబోయ్! నన్ను లాగేశారండి. నాకు ఆ ఉద్దేశ్యం లేదండి. ప్రధానంగా టీవీలో అన్నవాడు వీడే. అప్పుడు టీవీలో అంటాడు. హ్మ్. ఇంటికొచ్చి కాళ్ళట్టుకుంటాడు. హ్మ్. ఏమనాలి దీన్ని? అంచేత నాకప్పుడు అర్థమైంది ఏంటంటే సమాజం ప్రశంసలన్నీ నిజంగానంటే విమర్శలు కూడా అన్నీ నిజం కావు. నిజం కావు. నా మీద గొడవలు పెట్టిన వాళ్ళు కూడా నా మీద ద్వేషంతో పెట్టారని నేను అనుకోవట్లేదు. హ్మ్. అది వ్యక్తిగతంగా ఏంటంటే ఇన్ని ఏదో అంటే మనకేదో వస్తుంది. హ్మ్. మన పేరు ఒకసారి ఎన్నాళ్ళు వస్తుంది? అమాయకులు ఓ పూటొస్తుంది. కానీ ఇంకా ఆ గొడవల్లో జరిగిన విశేష ప్రచారం ఏంటంటే నేను మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేనేదో వీళ్ళకి క్షమాపణలు చెప్పానని చెప్పారు. నా జీవితంలో నేను ఒక్కళ్ళకే క్షమాపణ చెప్పాను. హ్మ్. విశ్వబ్రాహ్మణ ఎవరు? గొడవ జరిగినప్పుడు భీమవరంలో చెప్పాను. అది నేను బాధపడ్డాను. హ్మ్. ఎందుకంటే అది అనకూడదు. ఏదో అది సాహిత్యంలో హాస్యం అని అది హాస్యం. హ్మ్. హాస్యం కోసం లోకంలో ఉండే సామెత వాడాను నేను. హ్మ్. నాకు బాధ అనిపించింది. అందుకని వాళ్ళతో కలిసి చెప్పాను నేను. ఇంకెప్పుడు చెప్పలేదు నేను. హ్మ్. కానీ దొంగ వీడియోలు పెట్టేసి, ఏదో కన్నీళ్ళు ఏదో సందర్భంలో పెట్టుకున్నవి, ఇలా కళ్ళొత్తుకున్నవి తీసేసి, వీరికి చెప్పారు, వారికి చెప్పారు. నేను ఎవరికీ చెప్పలేదు. హ్మ్. అన్ని నాటకాలు. హ్మ్. ఈ నాటకం కూడా ఎందుకు ఆడుతున్నారు? వాళ్ళ ఇగోలు పెట్టుకోవడానికి. హ్మ్. అంటే వాళ్ళు ఇగోలు వదలలేని స్థితిలో, అజ్ఞానంలో వాళ్ళున్నారు. ఇగోలు దాటిపోయి ఈశ్వర స్థానంలో నేనున్నాను. అవును. నేను వాళ్ళని చూసి జాలి పడ్డమేంటి, హ్మ్. గొడవ పడ్డమేంటి. హ్మ్. ఇవన్నీ మీకు 22 తర్వాతే వచ్చేసి చూస్తాం. హ్మ్. అంటే ఒక మాట నేను ఇదివరకే చెప్పాను చాలా సార్లు. పద్యం కూడా చెప్పాను దాన్ని. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అవ్వాలని అనుకుంటాం. కానీ మనవాడే గొప్పవాడైతే తట్టుకోలేం. తట్టుకోలేం. అది. ఇ ఇది ఇదే. అందుకే నేను దాన్ని పట్టించుకోవడం మానేశాను. హ్మ్. అయిపోయింది. మంచిదే పైగా మా ఇంటి పేరు గరికపాటి. హ్మ్. గడ్డిపరక ఏం చేస్తుందంటే, ప్రవాహం వచ్చినప్పుడు తల ఉంచుతుంది. హ్మ్. ప్రవాహం వెళ్ళిపోయాక అంటుంది. హ్మ్. అయిపోయా. టీవీగా నుంచుంటాం. హ్మ్. మన బతుకు మనం బతుకుతున్నాం కదా! హ్మ్. ఇప్పుడు ఎప్పుడు జనానికి నా ప్రవచనాలు కావాలి గానీ, ఈ విమర్శలు అక్కర్లేదు. హ్మ్. ఏ గొడవ వచ్చినా మూడో రోజు సర్దుకుంది. హ్మ్. కొన్నిటిని నేను క్షమాపణ చెప్పి వదిలేశాను. హ్మ్. కొన్నిటిని మౌనమే మహాయుధంగా పాటించాను. అది హ్మ్. సరిపోయింది. హ్మ్. అది బ్రహ్మాస్త్రం. హ్మ్. వాళ్ళు ఏమని అనుకోని హ్మ్. నేను వదిలేశాను. అప్పుడు జనం గ్రహించుకున్నారు. వాళ్ళు నోళ్ళు మూయించారు. దాని గురించి నాకు ప్రేరణ కలిగించే శ్లోకం ఒకటుంది. జనానికి ఉపయోగిస్తుంది చెబుతాను. మన గురించి ఎవడైనా అనవసరపు వాగుడు వాగుతూ ఉంటే మనం సమాధానం చెప్పకూడదు. హ్మ్. టిట్టిభంతముపేక్షేత వ్యాసభారతంలో చెబుతాడు శాంతి పర్వంలో. హ్మ్. టిట్టిభంతముపేక్షేత వాశమానమివాతురం లోక విద్వేషమాపన్నక శీఘ్రమేవ వినశ్యతి. మనం చెయ్యని పనులన్నీ చేసినట్టు వాడు చేసిన నేరాలన్నీ మన మీదే వేసేసి ఎవడన్నా మాట్లాడితే వాడు తీతువు పిట్ట. హ్మ్. స్త్రీలింగం పుల్లింగం ఎవరైనా సరే హ్మ్. వాడు తీతువు పిట్ట, పనికి మాలిన పిట్ట. హ్మ్. అది ఏదో వాగుతుంటే నీకెందుకు ఆ గొడవ? హ్మ్. వశమానమివాతురం అదో వాగుతోంది. రోగం ముదిరిపోయిన వాళ్ళు రోగబాధ తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అసూయ అనే రోగం ముదిరిపోయిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. హ్మ్. వాళ్ళతో మనం పోటీ పడకూడదు. ఎందుకంటే మనకు అసూయ లేదు. హ్మ్. ఇతరులు అసూయపడే స్థాయిలో మనం ఉన్నాం కానీ మనం ఎవరిని చూసి అసూయపడాలి. అందుకని రోగమానమివాతురః రోగం ఉన్నవాడు ఎవడో వాగినట్టుగా వాస్యమానం వాగుతున్నట్టుగా వాళ్ళు ఏదో వాగుతారు. ఉపేక్షత తీసిపారాయి. ఇతరులు ఉపేక్ష మాత్రం దండ్యులు అంటాడు చెన్నైశ్వరి. తీసిపారాయి. మళ్ళీ వాళ్ళ కోసం మనం రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగా. అది వేస్ట్ అది. లోక విద్వేషమాపన్నక లోకం ఇవాళ ఆధునిక ప్రపంచంలో గొప్ప విషయం ఏంటో తెలుసా? పూర్వం ఒక వ్యక్తి మీద ఒక నింద పడితే జీవితాంతం పోయేది కాదు. ఇప్పుడు ఇండియన్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ట్. హ్మ్.
వెంటనే స్పందిస్తారు, మర్నాడు మర్చిపోతారు. అది గొప్ప సుఖం ఉంది సమాజం, ఎవడు గుర్తుపెట్టుకోడు. వీళ్ళు మిగిలిపోతారు, పనికి మెల్లవాగుడు, ఆయన చూడు సూర్యుళ్ళే వెలుగుతున్నాడు, అయిపోయా. ఇంక ఎందుకు అనవసరంగా ఈ చర్చ? మనం చర్చ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి అనవసరంగా ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు మొత్తం. నాకు ఆ భారత శ్లోకం చాలా ఉపయోగించింది. లోక విద్వేషమాపన్నక, లోకం వాళ్ళని ద్వేషిస్తుంది, వెంటనే నశిస్తాడు, నీకు ఎందుకే గొడవ అని. మన దాన్ని మనం హాయిగా ప్రవచన మహారాజులో ఉండి సుఖంగా ఉన్నాం కదా. మన ఉన్నత స్థానం ఎప్పుడు వాళ్ళ నోరు మోయించాలంటే, మన ఉన్నతంలో మనం ఔన్నతిలో మనం ఎంత బిజీ అయిపోవాలంటే వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా మాకు సమయం లేదు అన్నంతగా, అదే సమాధానం. అందుకే అలాగే తట్టుకున్నాను. అంటే మీ స్థితి పెరుగుతున్న కొద్దీ వచ్చేయన్నీ ఇంకా వస్తాయండి, పెరుగుతున్న వాడికే వస్తాయి, ఇంకా పెరిగిన కొద్దీ ఇంకా వస్తాయి. ఇంక వీళ్ళు ఇవేం చూశారు, త్వరలో విడుదల, గుండెలు ఆగిపోతాయి కొంతమందికి. ఇదేం చూశారు చెబుతా తర్వాత. ఓకే.